ఉమ్, లోపలే ఉన్నారు. హాయ్ ఆంటీ గారు, ఏం చేస్తున్నారు? టీవీ చూస్తున్నాను. రామ్మా ఇందు. హ్మ్, వేనా ఊరెళ్ళిందమ్మా. హా తెలుసా ఆంటీ గారు, అందుకే మిమ్మల్ని పలకరించెళ్దామని వచ్చాను. ఏంటోనమ్మా, వేనా ఉంటే నాకు ఇంటి పనుల్లో సహాయంగా ఉండేది. మాటలు చెప్పుకుంటూ పనులన్నీ చేసేసుకునేవాళ్ళం. ఇప్పుడు నాకేం ఊసిపోవడం లేదు. ఉమ్, కూతురులాగా పనులన్నీ తనే చకచకా చేసేసేది. అయ్యో ఆంటీ గారు, మీరేమో మీ వీణా గురించి గొప్పగా పొగుడుతున్నారు. మరేమో మీ వీణా ఆ మీరేమో ఒక్క పనిలో కూడా తనకు సహాయం చేయరని, పైగా తనే పనులన్నీ చేయాల్సి వస్తుందని, మీరు అస్తమానం తిడుతూ కోప్పడుతూ ఉంటారని, తనని ఇంట్లో మనిషిలో కాకుండా బయట వ్యక్తిలా చూస్తున్నారని నాతో చెప్తూ ఉంటుందా ఆంటీ. అందుకే తను వేరే కాపురం కూడా పెట్టాలనుకుంటుందా ఆంటీ. నిజమా? అలా అంటుందమ్మా. నిజమే ఆంటీ గారు, లేకపోతే ఇవన్నీ చెప్పడం నాకు సరదానా ఏంటి? సరే ఆంటీ గారు, నేను వెళ్ళొస్తాను. నా కోడల్ని అంత బాగా చూసుకున్నా ఇలా ఎందుకందే? ఆంటీ గారు, ఇవేవి వీణాతో చెప్పకండే. సరేనమ్మా. నేను వెళ్ళొస్తాను. ఈ మహాతల్లి వచ్చిందంటే ఏం చెప్పడానికో వదిలేనప్పుడు. ఏంటమ్మా పక్కింటిందు వచ్చేళ్ళింది వదిలేనప్పుడు? ఆ అది నువ్వేంటమ్మా డల్గా ఉన్నావు? వదిన ఇందుతో అలా అందంటమ్మా. అయ్యో అమ్మా, ఈ వీధిలో అందరికీ తెలుసు ఇందు ఒకరి మీద ఒకరికి చాడీలు చెప్తుందని. నువ్వు పోయిపోయి తన మాట ఎలా నమ్మావమ్మా? అయినా వదిన అలా అంటదో లేదో నీకు తెలీదా? వదిన ఎలా నడుచుకుంటుందో నీతో అది చూడాలి గాని వాళ్ళు వీళ్ళు చెప్పింది అసలు నమ్మకూడదమ్మా. ఇదిగో, నువ్వు తన మాటలు నమ్మి నువ్వు బాధపడకు, వదినకి కూడా ఈ మాటలు చెప్పకు. ఏ మనిషి అయినా మన దగ్గర ఎలా ఉన్నారో అదే చూసుకోవాలి గానమ్మా. మన గురించి ఎవరో ఏదో చెప్పారని ఆ మాటలు పరిగణలో తీసుకోకూడదమ్మా. ఇలా చాడీలు చెప్పి మిమ్మల్ని విడగొట్టాలనుకునే వాళ్ళకి మీరు బాగా కలిసి ఉండడమే వాళ్ళకి గుణపాఠం చెప్పినట్టు అవుతుందమ్మా. సరేనమ్మా.